ఈ మధ్య ఎక్కువ రోజా గారు ఆవిడ డైమండ్ గా బాప్ అని డైమండ్ రాణి బాత్ టబ్బు రోజా అని ఆమెకి ఏంటంటే నోటికి ఏదో ఒకటి ఇచ్చారు టూరిజం. అసలు టూరిజంలో ఏముందో తెలుసుకోమ్మా ముందు. ఏం చేస్తే డెవలప్మెంట్ అవుతుందో తెలుసుకో. ఎక్కడ మనం ఏది చేస్తే టూరిస్టులు వస్తారో అది తెలుసుకో. అవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపెట్టి తప్పితే ఏముందంటే ఎక్కడ మాట్లాడతాం. సరే ఒక పెళ్ళి అయింది ఇడిపోయారు, 2వ పెళ్ళి అయింది ఇడిపోయారు. వాళ్ళు వేరే జీవితం గడుపుతున్నారు ఆడవాళ్ళు. వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, పద్దాకి మాట్లాడుతుంటారు. వాళ్ళ కుటుంబంలో ఎన్ని గొడవలు అవుతుంటాయి. అది గ్రహించుకోవాలి ముందు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. అలాగే అనకాపల్లి బెల్లం అది ఏం మాట్లాడో తెలియదు. ఆడికి ఐటీ మినిస్టర్ ఏంటో ప్రపంచంలో ఐటీ మినిస్టర్ అంటే దాని వాల్యూ కూడా పోయింది. ఆడ ఋషికొండ అంటే మొన్న చూశాను. ఋషికొండ అంటే ఋషులు సపోర్ట్ చేసిన స్థలం ఉంటుంది రికార్డింగ్ సార్. ఇలాగే ఉన్నారండి. ఇప్పుడు 2 ఏళ్ళ క్రితం ఉన్నవాళ్ళు నోటుకు వచ్చినట్టు మాడతారు, సంవత్సరం క్రితం వచ్చిన వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాడతారు. ఇంకా అయిపోయింది కర్మం. వాయిస్ మాట్లాడి ఒకరి గంటలు దెబ్బతినేసి పొద్దున్న పక్కన పెట్టలేము. సో నేను ముందే చెప్పాను, సంవత్సరాల క్రితం 3 పార్టీలు సరిసమంగా ఇస్తారు. ఏదో పాపం చెడ్డీ పథకం దొడ్డి పథకం ఏదో పథకం అంటున్నాడు. ఉంచుకుంటాం ఆయనకి సగం ఎక్స్పీరియన్స్ ఇవ్వనాయి. ఈయనకి ఇద్దాం. ఇప్పుడు 100 వరకు ట్రెండ్ అలా ఉండేది. సంవత్సరం క్రితం 3 175 సమానంగా పంచుకుంటారు. ఏ ఇద్దరు కలిస్తేనే రాజ్యం వస్తారు. ఇప్పుడు ఇద్దరు వీళ్ళు కలుస్తారు, ఒకరు కలవరు. తర్వాత ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సో ఆయన బ్రహ్మాండంగా నెట్టుకొచ్చేస్తారు సార్. సో 2024 రకరకాల గణాంకాలతో గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. ఇది మొదటి వాస్తవం సార్. అంటే మీరు జనసేన తరపు నుంచి పోటీ చేయబోతున్నారా? నేను పోటీ చేయాలి. ఇప్పుడు ఆ పైన అంతా చూసారు చంద్ర గారు, ఇంద్రుడు ఏదో సింహాసనం వాళ్ళు ఆదేశిస్తే ఆ టైం వస్తే కలిసారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి బొట్టు పెట్టి పిలవడండి. ఇదేమన్నా పెళ్ళే లేకపోతే ఏమన్నా ఫంక్షన్ బొట్టు పెట్టి పిలవటానికి. ప్రజలకు ఏం కావాలో ఆయన చెప్తున్నాడు కాబట్టి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన నన్ను పిలవలేదు, ఆఫీస్కి వెళ్తే కూర్చోమలేదండి, అదేమో నేను వెళ్ళిపోవాలండి. ఇవన్నీ వేస్ట్. హ్యాపీగా వెళ్ళాలి, ఏం చెప్పాలనుకున్నా చెప్పాలి, మోటివేట్ చేయాలి, జ్ఞానం తీసుకోవాలి. అంటే జనాలు కూడా ఈ మధ్య వైసీపీ నాయకులు వచ్చేసి వచ్చారు. చాలా మంది ఇప్పుడు శ్రీకాకుళంలో వెళ్తే అలా ఏడు బాబు ఏదో ఇచ్చారన్నారు. ఏంటి ఇచ్చారు? 10 రూపాయలు ఇస్తున్నాడు, 30 రూపాయలు బయట పోతున్నాయి అన్నారు.